హక్కులు, కార్పొరేటీకరణ, కగర్ హత్యాకాండ, కాల్పుల విరమణ పేరుతో ఈ నెల 24వ తారీఖున వరంగల్ జిల్లాలోని హన్మకొండలో జరిగేటటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర బహిరంగ సభను అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ జీవితానికే మనుగడయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఆదివాసులు వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి స్థితి ఈరోజు దేశంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దక్షిణ భారతదేశంలో ఇవాళ ఆదివాసుల జీవనం పైన హనం చేస్తున్నటువంటి స్థితి ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభమైంది. ఇవాళ ఆదివాసీ ప్రాంతంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ అడవులన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు, అది ప్రధానంగా అదానీ అంబానీలకు అప్పచెప్పడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కార్పొరేట్ శక్తుల కోసమే ఈరోజు మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. అందులో భాగంగానే ఆదివాసులను హత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఆదివాసులకు అండగా ఉన్నటువంటి, అది ఏ పార్టీ అయినా కావచ్చు, నక్సలైట్ పేరుతో ఇవాళ ప్రశ్నించే గొంతు ఏదైతుందో ఆ ప్రశ్నించే గొంతును వీళ్ళు మావోయిస్టులు అని చెప్పేసి ఇవాళ హత్య చేస్తున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. అందులో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నంబాల కేసు హత్య తర్వాత ఆ ప్రాంతంలో 1,20,000 హెక్టార్ల భూమిని ఇవాళ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పినటువంటి స్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది. ఆడ ఖనిజ సంపద ఇవాళ కార్పొరేట్ శక్తులు యథేచ్ఛగా తోపుకుంటున్నటువంటి స్థితి. ఇవాళ ఆదివాసులు 4 లైన్ల రోడ్లు కావాలని కోరుకోలేదు, కానీ ఇవాళ 4 లైన్ల రోడ్లు వేస్తున్నాం అని చెప్పేసి పేరుతోటి, అభివృద్ధిని చేస్తున్నాం అని పేరుతోటి ఇవాళ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలను ఈరోజు మోడీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఆదివాసుల హక్కుల కోసం, ఆదివాసుల హక్కులను రక్షించుకోవడం కోసం ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి పేసా చట్టం కావచ్చు, 107 చట్టం కావచ్చు, లేక 2006 అడవి హక్కుల చట్టం కావచ్చు, ఈ హక్కులన్నింటినీ కూడా కాపాడుకోవడం కోసం ఇవాళ మేధావులందరూ కూడా ఇవాళ ఆదివాసులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చూస్తున్న విధానాలపై ఎండగట్టడం కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ యొక్క ఉద్యమాన్ని వాళ్ళందరం కూడా ఏకతాటిపై ఉద్యమాన్ని జయప్రదం చేస్తూ ఈరోజు జరగబోతున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజానికాన్ని సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.